ఫార్ములా ఈ కార్ రేస్ కేసు కీలక మలుపు తిరిగింది. నిన్న రాత్రి ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక అందింది. నేడు విజిలెన్స్ శాఖకు నివేదిక చేరనుంది. విజిలెన్స్ శాఖ రిపోర్ట్ తర్వాత గవర్నర్ కు ప్రభుత్వం సిఫారసు చేయనుంది. గవర్నర్ అనుమతిస్తే అరెస్ట్ గానీ ఛార్జ్ షీట్ గానీ వేసే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్ లో A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా మాజీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎన్ రెడ్డి ఉన్నారు. ఈ కేసుపై 75 పేజీలతో నివేదికను ఏసీబీ సిద్ధం చేసింది. 1000 డాక్యుమెంట్లను జతపరిచింది. ప్రజాప్రతినిధిగా ఉన్న కేటీఆర్ పై చర్యల విషయంలో ప్రభుత్వం గవర్నర్ పర్మిషన్ తీసుకోనుంది. మిగతా వారిపై డైరెక్టర్ యాక్షన్ కు ఏసీబీ రెడీ అయింది. ఏసీబీ విజిలెన్స్ నివేదికలను గవర్నర్ కు ప్రభుత్వం పంపనుంది. గవర్నర్ అనుమతి తర్వాత చర్యలు చేపట్టనుంది. అది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఇప్పుడు అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఏమైనా అరెస్టులు ఏమైనా జరిగే అవకాశం ఉందా? అయితే ఫార్ములా ఈ రేస్ కేసు కీలక మలుపు తిరుగుతుందని చెప్పాలి. అయితే నిన్న రాత్రి ప్రభుత్వానికి అయితే ఫార్ములా ఈ రేస్ ఏసీబీ నివేదిక అందింది. అయితే ఈ రోజు ప్రభుత్వం దీన్ని విజిలెన్స్ అధికారులకు కూడా అయితే పంపనున్న నేపథ్యంలో మొత్తంగా కూడా విజిలెన్స్ అధికారులు కూడా క్షుణ్ణంగా ఈ యొక్క నివేదిక ఆధారంగా మరికొన్ని డాక్యుమెంట్స్ జత చేసేసి విచారణ జరిపిన తర్వాత ఆ యొక్క ఏసీబీ నివేదిక మరియు విజిలెన్స్ నివేదిక ఆ రెండు కూడా గవర్నర్ కు సిఫార్సు చేస్తారు. గవర్నర్ కు సిఫార్సు చేసిన తర్వాత గవర్నర్ తోని ఆమోదం పొందిన తర్వాత అయితే దీనిపైన అయితే చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే కేటీఆర్ ఇప్పటికే ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఆ వ్యక్తులను పైన డైరెక్ట్ గా యాక్షన్ తీసుకోకుండా గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అది కేటీఆర్ కు మాత్రమే గవర్నర్ పర్మిషన్ తీసుకుంటారు. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఆ గవర్నర్ పర్మిషన్ ఉండదు. కాబట్టి ఏసీబీ అధికారుల ఆ నివేదిక ప్రకారం వాళ్ళపైన చర్యలు ఉండే అవకాశం అయితే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఎఫ్ఐఆర్ లో A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా మాజీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎన్ రెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మొత్తం తోలుగా 75 పేజీలతో కూడుకున్నటువంటి ఈ నివేదికను మొత్తం తోలుగా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇది ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి అందించారు. అందించిన తర్వాత అది విచారణకు సంబంధించి మొత్తం ఏసీబీ అధికారులు 1000 డాక్యుమెంట్లను కూడా జతపరిచి ప్రభుత్వానికి అందజేశారు. ఈ తర్వాత మొత్తం తోలుగా కూడా గవర్నర్ అనుమతి తర్వాత మొత్తం A2, A3 పై ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటుంది. A1 నిందితుడిగా చేర్చినటువంటి కేటీఆర్ ని మాత్రం గవర్నర్ అనుమతితోని చర్యలకే తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది. ప్రవీణ్, అయితే గవర్నర్ అనుమతి తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉందా, ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉందా? రెండింటికి కూడా అక్కడ అవకాశం ఉంటది. గవర్నర్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేయాలా లేదంటే అరెస్ట్ చేసి విచారణ జరపాలా అనే కోణం లోపల ఉన్నది. కాబట్టి గవర్నర్ పర్మిషన్ తర్వాతనే వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్లాలి అని ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క నివేదికల ఆధారంగా కూడా ఇది చేశారు. మరి అదే విధంగా చూసుకుంటే మొత్తం తొలగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ యొక్క ఏసీబీతో పాటు విజిలెన్స్ అధికారులు ఏ విధమైన అయితే రిపోర్ట్ ఇస్తారో చూసిన తర్వాత దానిపైన చర్యలకు అయితే ముందుకు వెళ్ళేటట్టు ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రవీణ్, అయితే మొత్తం 75 పేజీల నివేదిక, అదేవిధంగా దాంతో పాటు 1000 డాక్యుమెంట్లను జతపరిచింది ఏసీబీ. అయితే ఇందులో ముఖ్యంగా ఏ అంశాలను ప్రస్తావించింది? అయితే ఫార్ములా ఈ కేసులో మొత్తం తొలుగా కూడా ఎలక్ట్రల్ బాండ్ కు సంబంధించి ఆ విధంగా ఏదైతే 10 కోట్ల వరకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కు సంబంధించి 10 కోట్ల వరకు ఉంటే ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకోకుండానే డైరెక్ట్ గా దీంట్లో వ్యవహారం మొత్తం నడిపించినట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క నిధులను మొత్తం తొలుగా కూడా ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో మార్చిన విధంగా అయితే నివేదిక ఆధారంగా